హాయ్ అండి. ఈరోజు మన రెసిపీ కొబ్బరి పాలతో చికెన్ కర్రీ. ఎప్పుడూ చికెన్ కర్రీని చేసుకుంటూ ఉంటాం కదా, ఈసారి కొబ్బరి పాలు వేసుకుని ట్రై చేయండి. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. టేస్టీగా ఎలా చేయాలో చూపిస్తాను, చూసేయండి. 5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయ్యాక లవంగాలు, మిరియాలు, స్టార్ అనాస, దాల్చిన చెక్క, యాలక్కాయలు వేసుకుని లైట్గా ఫ్రై అయ్యాక ఆనియన్స్ అలానే గ్రీన్ చిల్లీస్ వేసుకోండి. ఏ కర్రీలో అయినా సరే ఆనియన్స్ అనేవి గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలండి, అప్పుడే కర్రీ అనేది టేస్ట్ బాగుంటుంది. కొంచెం సాల్ట్ వేసుకుంటే ఉల్లిపాయలు అనేవి త్వరగా వేగుతాయండి. ఆనియన్స్ అనేవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినాయి కదా, ఇప్పుడు టమాటోస్ వేసుకోవాలి. టమాటోస్ కాస్త మగ్గాక కర్రీ లీవ్స్ వేసుకోండి. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకుని మరొక 2 నిమిషాలు కుక్ చేసుకోండి. క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ వేసుకుని బాగా కలుపుకుని మూత పెట్టుకుని కుక్ చేసుకోవాలి. చికెన్ నుంచి వచ్చిన వాటర్ ద్వారా చికెన్ కుక్ అవుతుంది కదా, చికెన్లో ఉన్న వాటర్ అంతా మగ్గిపోవాలండి. ఈలోపు కొబ్బరి పాలు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. హాఫ్ కొబ్బరి ముక్క సరిపోతుందండి. పీసెస్గా కట్ చేసుకుని కొంచెం వాటర్ వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు కొబ్బరి నుంచి కొబ్బరి పాలు ఇలా సపరేట్ చేయాలి. మరికొన్ని వాటర్ వేసుకుని మళ్ళీ గ్రైండ్ చేసుకుని ఇలా సపరేట్ చేశానండి. కొబ్బరి పాలు రెడీ అయిపోయినాయి కదా, ఉన్న వాటర్ అంతా మగ్గిపోయి ఆయిల్ సపరేట్ అవుతుంది కదండి. ఇప్పుడు ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, మసాలా వేసుకుని ఈ చికెన్కి బాగా పట్టించండి. మరొక 2 నిమిషాలు లో ఫ్లేమ్లో మగ్గించుకోండి. ఇప్పుడు బాగా కలుపుకుని చికెన్ మునిగేలాగా కొబ్బరిపాలు వేసుకోండి. మరొక 10 నిమిషాలకి చికెన్ ఉడికిపోయి ఆయిల్ సపరేట్ అవుతుంది. ఆయిల్ సపరేట్ అయిన తర్వాత ఇలా కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకోవడమేనండి. టేస్టీగా కొబ్బరి పాలతో చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేస్తారు కదా. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేయండి.